ఓం శ్రీ కృష్ణాయ నమః. పూరి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఇంద్రదమ్యుడు మొదటిసారిగా పూరి జగన్నాథుడి ఒక ఆలయాన్ని కట్టిస్తాడు. అలా కట్టించిన తర్వాత ఆ జగన్నాథుడు నీకేం వరం కావాలో చెప్పు, నేను నెరవేరుస్తాను అని అంటాడు. అప్పుడు ఇంద్రదమ్ముడు, స్వామి నీ దర్శనమే నాకు మహాభాగ్యం, కానీ నాకు ఒక కోరికుంది, అది నెరవేర్చండి అని అంటాడు. అదేమిటంటే, నాకు పిల్లలు పుట్టకుండా నా వంశాన్ని నిర్వీర్యం చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో నాది అని నీకు అని నీ భక్తులకు అడ్డు రాకుండా కోరుకుంటాడు. ఆ రాజు భార్య తలుపు చాటు నుండి ఇదంతా వింటుంది. అలా ఆమె బాధతో, ఓ రాజా, నాకు తల్లి అయ్యే భాగ్యం లేదా అని బాధపడుతూ ఉంటే అప్పుడు జగన్నాథుడొచ్చి, ఓ అమ్మా, నేను నా సోదరుడు బలరాముడు, నా చెల్లి సుభద్ర నీకు పిల్లలుగా ఉండి ప్రతి సంవత్సరం నీ దగ్గరికి మేము వచ్చి ఉంటాం, మేమందరం నిన్ను తల్లిగా భావిస్తామని వరమిస్తాడు. అందుకే ప్రతి సంవత్సరం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జగన్నాథుడు రథం మీద గుండిచ్చి ఆలయానికి వెళ్ళి ఆమె చేసిన వంటలు తిని ఆమెను సంతోషపెట్టి తిరిగి వచ్చేస్తాడు. అంతట కరుణామయుడు మన జగన్నాథుడు. అందరూ చెప్పండి, ఓం శ్రీ కృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.